నీలిమ ఇప్పటివరకు అధికార పార్టీ వైసీపీ నేతల సోషల్ మీడియాలో ఇటు టీడీపీ నేతల మీద కావచ్చు, ఒకవైపు జనసేన నేతల మీద కావచ్చు, పెద్ద ఎత్తున ఫోటోలు మార్ఫింగ్లు చేయడం కావచ్చు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ వారి సొంత చెల్లెలు షర్మిల పైన పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆవిడ మాత్రం పెద్ద ఎత్తున పోరాడతానంటూ చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల సూటిగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ డోస్ ఇంకాస్త పెంచి వైసీపీ అధికార పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపబోతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. అవును, సొంత చెల్లి తల్లిని వదలట్లేదు, బయట ఉన్న ఆడవాళ్లకి ఎలాంటి గౌరవం ఇస్తారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటి ఆడపడుచు అని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసిగొలుపుతున్న జగన్ అండ్ కో మరో అడుగు ముందుకు వేయబోతోందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పేటరేగిపోతున్న అనైతిక మూక మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతోందా? ఈ ప్రశ్నలకు అవునని సమాధానం వస్తోంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టార్గెట్ షర్మిల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మూక పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం ఇది. కాసేపు ఆమె జగన్ కు చెల్లెలన్న విషయం పక్కన పెట్టినా కనీసం మహిళ అన్న గౌరవం కూడా లేకుండా చెలరేగిపోతున్నారు. నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ లోనే శిక్షణ ఇస్తున్నారంటే ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థమవుతోంది. ఇప్పుడిక ఆమెను చంద్రముఖిగా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఆ మూక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, భూముల కబ్జాలు, కరెంటు ఛార్జీల బాధుడు తదితరాలపై పిసిసి అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా ఘాటుగా తగులుతుండటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశాలపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా ప్రస్తావిస్తున్నా ఆయన ఎన్నడూ లెక్క చేయలేదు. కానీ షర్మిల పదునైన మాటలు జనంలోకి బాగా చొచ్చుకుపోతున్నందున ఆమెను కించపరిచే విషయంలో అధమ స్థాయికి దిగజారుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ముప్పేట దాడి చేయడం ద్వారా షర్మిలను కట్టడి చేయాలని జగన్ అండ్ కో తొలి రోజు నుంచి విశ్వ ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం అంటూ మొదలైన దాడి ఆ తర్వాత అధమ స్థాయికి చేరడం చకచకా జరిగిపోయింది. తొలుత ఆమె కులం, వ్యక్తిత్వాలపై దాడులు చేయించారు. పుంఖాలుగా అసభ్య పోస్టులు పెట్టించారు. ఆమె బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నందున ఆమె ఎంతమాత్రం వైఎస్ షర్మిలారెడ్డి కాదు, మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటూ హోరెత్తించారు. ఒక దశలో ఆమె వైఎస్కే పుట్టిందా అన్న దారుణమైన కామెంట్లతో తల్లి విజయలక్ష్మి కుంగిపోయే రీతిలో పోస్టులు పెట్టారు. అటు సోషల్ మీడియా, ఇటు వైసీపీ నేతలు ఎంతలా విరుచుకుపడుతున్నా షర్మిల ఏమాత్రం లెక్క చేయకుండా వారి తీరును ఎండగడుతూ వచ్చారు. రాష్ట్ర అధినేతగా 5 ఏళ్లలో రాష్ట్రానికేం చేశావు అంటూ జగన్ పై తన ప్రశ్నల దాడిని మరింత పెంచారు. మరోవైపు నీచమైన రీతిలో సాగుతున్న పోస్టులపై విమర్శలు చెలరేగడంతో జగన్ అండ్ కో రూట్ మార్చింది. ఇప్పుడు ఆమెను చంద్రముఖిలా అభివర్ణించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎక్కడికక్కడ జగన్ వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడడంతో పాటు తల్లి చెల్లిని కూడా వదలడం లేదు. సో షర్మిల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ ప్రభుత్వ తీరుపై, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన అవైనంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తన విమర్శలకు ప్రజలను ఎక్కుపెట్టారు. దీంతో అంశాల వారీగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో కావచ్చు, పాదయాత్రలో కావచ్చు ఇచ్చిన హామీలకు సంబంధించి అంశాల వారీగా ఆమె ప్రస్తావిస్తూ ఆ వైసీపీ నాయకుల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి ఆ విమర్శల దాటికి తట్టుకోలేకపోయిన పరిస్థితి. చివరికి చెల్లి అని కూడా చూడకుండా తాను రక్తం పంచుకుని పుట్టిన ఆ షర్మిలపై చాలా ఘోరంగా విమర్శలు చేయిస్తా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా అయితే మరి తన పుట్టుక గురించి కూడా చాలా నీచంగా పోస్టులు పెట్టించిన వైనం.
ఇప్పటికే గతంలో కూడా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ వంటి వారిపై ఇంట్లో మహిళలను కూడా కించపరిచే విధంగా ఆ పోస్టు పెట్టించడం కావచ్చు, విమర్శలు చేయడం వంటి జగదారు రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. అయితే ఇప్పుడు తన తోడబుట్టిన చెల్లిని కూడా ఈ రాజకీయ లో తనకు అడ్డు వస్తే ఎవరైనా ఇంతే అన్నట్టు కూడా బదిలిచ్చిన విధంగా కూడా ఆయన వ్యవహార శైలి అయితే తప్పు కనిపిస్తా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఆమెపై విమర్శలు దాన్ని ఎందుకు అడ్డుకోలేరని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా చర్చ నడుస్తా ఉంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే కొంతమంది వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, తన అనుకూల మీడియాలో కూడా ఆ షర్మిలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న తీరు కావచ్చు, ఆమెను కించపరిచే విధంగా చివరికి మహిళని కూడా చూడకుండా ఆమెను అవమానకరంగా అవహేళన చేసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, పోస్టులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గేదే లేదంటూ షర్మిల మాత్రం చాలా దుందుకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆమె ఎన్ని విధాలుగా అసభ్యకరంగా దూషించినా కించపరిచినా కూడా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ప్రభుత్వ తీరుపై అలాగే జగన్మోహన్ రెడ్డి మోసాలపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇలా అంశాల వారిగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటి కూడా అంశాల వారిగా ప్రస్తావిస్తూ ఆమె ప్రశ్నిస్తున్న తీరైతే జనాల్లోకి బాగా దూసుకెళ్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన భయం కూడా పడుతుంది. ఎందుకంటే ఇదే అంశాలను గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ప్రస్తావించినప్పటికీ కూడా వాళ్ళని రాజకీయ విమర్శలుగానే చూశారు. కానీ తన జగనన్న వదిలిన బాణం అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలకు ఒక పేరు వచ్చింది. ఆ నేపథ్యంలో ఆమె పాదయాత్ర సమయంలో కూడా షర్మిల సేవలను అన్ని విధాలు కూడా వినియోగించుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో వైసీపీ పూర్తిగా మసకబారిపోతుంది, వైసీపీ పార్టీ అనేది మనుగడలో ఉండదు అన్న సమయంలో తాను వైఎస్ బిడ్డగా జగన్ అన్న సోదరిగా బయట వచ్చాను అని చెప్పుకున్న షర్మిల ఆ రోజు పాదయాత్ర ద్వారానే ఆ రోజు పార్టీని బతికించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసుకుని సీఎం స్థాయికి ఎదిగినది జగమెరిగిన సత్యం. ఇది అంతవరకు కలయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక పక్క కుటుంబ పరంగా కూడా ఆమెకు అన్యాయం చేయడం వల్లే విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటి తట్టుకోలేక ఇప్పుడు ఆమెను అన్ని విధాలా కూడా టార్గెట్ చేసుకుని మరీ దూషిస్తున్న పరిస్థితి. అయినప్పుడు కూడా ఆమె ఏం పీక్కున్నారు అంటూ పలుచు పద్యాలతో అదే స్థాయిలో తాను కూడా వైఎస్ బిడ్డనే అంటూ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సవాల్ విసర్తమే కాదు, ఎన్నికల క్షేత్రంలో కావచ్చు, రాజకీయ చదరంగంలో కావచ్చు, తాను కూడా నిలబడి తీరుతానని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దూషించినా, అసభ్యకరంగా అవమానించినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు కొత్తగా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఆమెపై మరింత వికృతంగా దాడి చేసేందుకు కూడా ప్లాన్ నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ నడుపుతా ఉన్న పరిస్థితి ఇప్పటికే చూసాం మనం. ఎవరైతే వైసీపీపై విమర్శలు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎత్తి చూపుతారో వారిని ఇష్టానుసారంగా దూషించడం కావచ్చు, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడంలో భార్గవ్ రెడ్డి ఇప్పటికే అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయన చేస్తున్న తీరు కూడా అందరూ చూస్తాను. దీనిపై సిఐడి అధికారులు కేసులు పెట్టినప్పుడు కూడా వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు. అదే జగన్మోహన్ రెడ్డిపై మాత్రం ఎవరైతే కామెంట్ పెడతారో వారిపై కేసు ఇళ్లకి వెళ్లి అర్ధరాత్రులు దాడులు చేసిన వైనాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు షర్మిలను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా ఆమె విమర్శలు దాన్ని తట్టుకోవాలనే అంశంపై కూడా భార్గవ్ రెడ్డి డైరెక్షన్ లో ఒక ప్లాన్ నడుస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ముందుగా వచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో తెర పైకి వస్తారు, సజ్జల వాళ్ళ కుమారుడు మాత్రం తెర వెనకుండా నడిపిస్తున్న రాజకీయానికి మాత్రం అన్ని విధాలు కూడా జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిలను టార్గెట్ చేసుకుని అన్ని విధాలా కూడా ఆమెను ఏదో విధంగా ఆమె నోటికి తాళం వేయాలనే విధంగా మాత్రం కుట్రకు తెరలేపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనం చూస్తూ వరుసగా గత 3 నెలలకు పరిశీలిస్తే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, షర్మిల కావచ్చు, అంశాల వారీగా జగన్మోహన్ రెడ్డి లోపాలను లేదా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నప్పుడు కూడా వాటిపై ఒక్కడి వెంట ఒక మంత్రి కావచ్చు, సీఎం హోదాలు ఆయన కావచ్చు, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మేము ఇది చేశాము లేకపోతే ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పే దమ్ము ధైర్యం లేకపోవడం వల్ల ఈ రోజు వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా దూషించడం, వెంటనే సోషల్ మీడియా వేదికగా అనుయాయులు కావచ్చు, జగన్ అభిమానుల పేరుతో అడ్డగోలుగా చివరికి పుట్టుకల గురించి కూడా హీనంగా రాసే పరిస్థితి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ కనీసం కేసులు పెట్టిన వైనది ఒక మహిళలను చూడకుండా ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా వారిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. చివరికి సునీత వంటి వారు తన ప్రాణహానం తెలంగాణ గవర్నమెంట్ ని ఆశ్రయించి కేసు పెట్టుకోవాలని దుస్థితి ఉందని కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఆ షర్మిల మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్న పరిస్థితి. మరి రాజకీయంలో ఏ విధంగా చెల్లి ఎదుర్కొంటారో కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఇటువంటి పరిణామాలు మాత్రం కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయం